హాయ్! హలో! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ ఉమా తెలుగు వంటలు. ఇప్పుడు బాయిల్డ్ ఎగ్ డిఫరెంట్ స్టైల్‌లో టేస్టీగా ఎలా చేయాలో చూద్దాము. మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో మనం ఎన్ని ఎగ్స్ బాయిల్డ్ చేసుకుంటామో వాటిని బట్టి కొంచెం ఆయిల్ ఏసేసుకొని మీడియం ఫ్లేమ్‌లో వాటిని వేయించుకోవాలి ఎగ్స్‌ని. అలా ఫ్రై చేసుకోవాలంటే ఎగ్స్ మీడియం ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే అవి అడుగున హై ఫ్లేమ్‌లో అయితే అడుగున అతుక్కుంటాయి. ఒక సైడ్ కాలుతాయి, ఒక సైడ్ కాలవు. వీటిని వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. కలుపుకోకపోయినా కూడా అతుకుతాయి. ఇప్పుడు అవి బాయిల్ చేసి ఎగ్ పొట్టు తీసుకునేటప్పుడు వాటిని మనకు నచ్చిన విధంగా ఘాట్లు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్‌లో వాటిని ఫ్రై చేసుకునే టైంలో కాస్త సాల్ట్ ఏసామనుకో పైన వైట్ దాని మీద గోల్డ్ షేడ్ వస్తది. సాల్ట్ ఏసుకోవడం వల్ల మంచి ఫ్రై కలర్. ఇప్పుడు అందులో కాస్త పసుపు, కొంచెం కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. అటు ఇటు కలుపుకొని వాటిని ఒక మామూలుగా ఒక బౌల్ ఉంటుంది కదా! అందులోకి తీసుకొని ఏసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఇప్పుడు బగారా సమాన్ ఉంటుంది కదా! బగారా సమాన్ అంటే ఐటెమ్స్ అవి ఈ షాజీరా, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క అవి ఒక 2, 3 చిటికెలంతా షాజీరా ప్లస్ మళ్ళీ ఒక 4, 5 లవంగాలు, ఒక 2, 3 యాలకులు, ఒక అర ఇంచు దాకా దాల్చిన చెక్క వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని మగ్గాక ఇప్పుడు ఆటిలో మనం ఆనియన్స్ ఉంటాయి కదా! మెత్తగా తురిమిన ఒక 2, 3, 4, 5 దాకా ఆనియన్స్ కాస్త ఎక్కువనే ఏసుకోవాలి. గ్రేవీ బాగొస్తుంది. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఇలా ఏసుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ ఫ్రై వచ్చేదాకా వాటిని కలుపుకుంటూ మధ్యలో కాస్త పసుపేసుకోవాలి. అర టీ స్పూన్ అంతా పసుపేసుకోవాలి. ఏసుకుంటే మంచి కలర్‌గా ఉడుకుతా ఉంటాయి అవి. ఇప్పుడు అందులో అర టీ స్పూన్ వరకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్‌గా నూరింది. అప్పటికప్పుడు నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకోవాలి. ఏసుకొని బాగా కలుపుకున్నాక 2, 3 టమాటాలు మిక్సీ పట్టుకుంటాం కదా! దాని ప్యూరీ దాంట్లో ఏసేసుకొని కాస్త అవసరమైతే వాటర్ కూడా ఏసేసుకొని కాసేపు పచ్చి వాసన పోయేదాకా ఉడికించుకోవాలి. ఆ టైంలో కొంచెం 4, 5 చీలికలు పచ్చిమిర్చి చీలికలు ఉంటాయి నిలువున చీలినయి వాటిని ఏసేసుకుంటే ఆ ఫ్లేవర్ టమాటా ప్యూరీకి గిన పట్టేసి పచ్చిమిర్చికి ఫ్లేవర్ దానికి, దీని ఫ్లేవర్ దానికి పట్టేస్తుంది. కరివేపాకు, పచ్చిమిర్చి తాలింపులో కన్నా ఇప్పుడు ఇందులో ఏస్తేనే ఫ్లేవర్ ఆటికి పట్టేసి అద్దిరిపోతుంది. టేస్ట్ సూపర్ ఉంటుంది. అందులో కాస్త కారం, కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక అందులో కొద్దిగా మగ్గినంక కారం వాసన పోగానే ఒక గుప్పెడంతా కొత్తిమీర కాస్త ఎక్కువనే పడుతుంది కొత్తిమీర అందులో వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులో ఒక 2, 3 గ్లాసులంతా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుంటే మనకు గ్రేవీ వస్తది. ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా! ఘాట్లు పెట్టుకొని వాటిని కూడా ఇందులోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు అందులో ఆ ప్యూరీ అంతా ఆ ఎగ్స్‌కి పట్టేదాకా మంచిగా బాయిల్ చేసేసుకోవాలి. అవసరమైతే కొంచెం వాటర్ కూడా వేసేసుకోండి చిక్కగా అనిపిస్తే గ్రేవీ. ఇప్పుడు అది గ్రేవీనంతా ఎగ్స్ మీదకి ఏసేసుకుంటూ బాగా కలుపుకుంటూ చేసుకోవాలి కర్రీ. మళ్ళీ ఏందంటే ఖరాబ్ కాకుండా ఎగ్స్‌ని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ధనియా పిండి, ఒక అర టేబుల్ స్పూన్ దాకా జీరా పౌడర్, ఇప్పుడు మళ్ళీ తర్వాత చిటికెడంతా గరం మసాలా ఏసుకొని ఆయిల్ ఉంటుందిగా లోపల ఆయిల్ అంతా రిలీజ్ అయ్యి పైకొచ్చేటట్టు ఉడికించుకోవాలి. ఇప్పుడు రెడీ. దీన్ని సర్వింగ్ బౌల్‌లోకి పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది చపాతీలోకి గానీ, బగారా రైస్‌లోకి గానీ, రైస్‌లోకి బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.